బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. సో మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్లో భాగంగా కంటోన్మెంట్, రైల్వే కంటోన్మెంట్ ప్లేస్ ఏదైతే ఉందో, బెంగళూరులో ఉన్నటువంటి రైల్వే కంటోన్మెంట్ ప్లేస్ని బేసిక్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో మనకి ఇండియాలో చాలా వరకు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది. ఓకే, దీంట్లో కంటోన్మెంట్ రైల్వే కాలనీ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో ఇది సెకండ్ ఇన్ బెంగళూరులో సెకండ్ అన్నమాట. ఇంతకుముందు గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో అది ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఈ కంటోన్మెంట్ రైల్వే కాలనీని 8.6 acres ఉండడం జరిగింది. దీన్ని ఇప్పుడు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని బేసిక్గా ఎందుకు గుర్తిస్తారు అంటే ఎకలాజికల్ ఫ్రైగల్ ఎకోసిస్టమ్ రిచ్ బయోడైవర్సిటీని కలిగి ఉంటుంది. సో బయోడైవర్సిటీ యాక్ట్ ఏదైతే ఉందో, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం సెక్షన్ 37 ప్రకారం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని బేసిక్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది, గుర్తించడం జరుగుతుంది. సో దీంట్లో బేసిక్గా ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఏదైతే సైట్ ఉందో అక్కడ ఉన్నటువంటి బయోలాజికల్ అదేవిధంగా ఎకలాజికల్ సిస్టమ్ని కాపాడడం కోసం, అక్కడ ఉన్నటువంటి యూనిక్నెస్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఇలా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, కన్జర్వేషన్ విత్ ది కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, మరి ఎవరు నోటిఫై చేస్తారు? బయోడైవర్సిటీ యాక్ట్ కింద, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 కింద సెక్షన్ 37 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కెన్ నోటిఫై బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. ఓకే, రీహాబిలిటేషన్ కంపెన్సేషన్ అనేది బేసిక్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది టు ప్రొటెక్ట్ దట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో అదేవిధంగా రూల్స్ ఫ్రేమ్డ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్ బేస్ చేసుకొని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్కి సంబంధించి రూల్స్ అనేటివి కూడా చేయడం జరుగుతుంది. ఎవరు? స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, నోటిఫై చేసేది కూడా స్టేట్ గవర్నమెంట్సే. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హై స్పీసీస్ రిచ్నెస్ని కలిగి ఉంటాయి, వైల్డ్ అండ్ డొమెస్టికేటెడ్. అదేవిధంగా ఎండమిజం, రేర్ థ్రెటెండ్ కీస్టోన్ స్పీసీస్ ఆ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవల్యూషనరీ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంటాయి, లైక్ ఫోజిల్స్ బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. స్ప్రెడ్ అక్రాస్ టెరిస్ట్రియల్, ఆక్వాటిక్ అండ్ కోస్టల్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్గా గుర్తించవచ్చు. అంటే బేసిక్గా ల్యాండ్ పైన ఏవైతే ట్రీస్ ఉంటాయో వాటినే కాదు, ఇక్కడ ఏంటి టెరిస్ట్రియల్, ఆక్వాటిక్, కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్గా గుర్తించవచ్చు. ఓకే, డు నాట్ రిస్ట్రిక్ట్ లోకల్ ప్రాక్టీసెస్, ఓన్లీ వాలంటరీ చేంజెస్ మాత్రమే ఉంటాయి.